ఫ్లాట్ గా ఉండే సర్ఫేస్ పై కొద్దిగా మైదా పిండిని చల్లి డౌ ని చేత్తో 30 సెకండ్స్ పాటు ఈ విధంగా నీట్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని అప్లై చేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 20 to 30 సెకండ్స్ లో బటర్ అంతా బాగా పిండిలో కలిసిపోతుంది. ఈ డౌ ని మనం 8 to 10 మినిట్స్ వరకు చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ డౌ ని మనం ఎంత పర్ఫెక్ట్ గా నీట్ చేస్తే మనకు బన్ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక చేత్తో డౌ ని పట్టుకొని మరొక చేత్తో వీడియోలో చూపిస్తున్నగా ముందుగా స్ట్రెచ్ చేసి లాగాలి. తర్వాత బ్యాక్ కి రోల్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ ముందుకు స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ డౌ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యేంత వరకు మనం నీట్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా చేసామంటే 5 to 6 మినిట్స్ లోనే రెడీ అవుతుంది. మనం చేసే పిండిని బట్టి మనకి టైం అనేది పడుతుంది. పిండి ఈ విధంగా సాఫ్ట్ గా వచ్చిన తర్వాత విండో టెస్ట్ చేస్తామండి. పిండిని ఈ విధంగా చేత్తో తీసుకుని స్ప్రెడ్ చేస్తే కట్ అయిపోకుండా ఈజీగా థిన్ గా స్ప్రెడ్ అవ్వాలి. ఈ విధంగా స్ప్రెడ్ అయిందంటే పర్ఫెక్ట్ గా నీడ్ అయినట్లు. ఈ డౌ ని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్ గా చేసుకుని క్రాక్స్ ఉంటే ఈ విధంగా ఒక సైడ్ కి అంతా అడ్జస్ట్ చేసుకుని లోపలికి హోల్డ్ చేసి రౌండ్ బాల్ గా చేసుకోవాలి. బౌల్ కి ఆయిల్ ని గానీ బటర్ ని గానీ గ్రీస్ చేసుకుని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న డౌ ని పెట్టి మూత పెట్టుకుని 40 నిమిషాలు ప్రూఫింగ్ కోసం పక్కన పెట్టాలి. వెదర్ నార్మల్ గా ఉన్నప్పుడు 40 మినిట్స్ పడుతుంది. సమ్మర్ టైమ్ లో అయితే మనకి 30 మినిట్స్ కి కూడా ప్రూఫ్ అవుతుంది. వింటర్ టైమ్ లో అయితే మరొక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. మన వెదర్ కండిషన్ బట్టి మన డౌ అనేది ప్రూఫింగ్ టైం అనేది తీసుకుంటుంది. మన డౌ అనేది త్వరగా ప్రూఫింగ్ అవ్వాలంటే ఓటీజీ కానీ ఓవెన్ కానీ ఉన్నట్లయితే 100 degrees టెంపరేచర్ వద్ద 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో కానీ ఓటీజీలో కానీ మన డౌ ని పెట్టామంటే మనకి 20 మినిట్స్ లో మన డౌ ప్రూఫింగ్ రెడీ అవుతుంది. డౌ చూసారా మనకి డబల్ అయింది. ఈ డౌ లో ఉన్న ఎయిర్ అంతా ఈ విధంగా తీసివేసుకోవాలి.